క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ సిట్యూ కన్జర్వేషన్? ఇన్ సిట్యూ కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్ సిట్యూ కన్జర్వేషన్ అని, ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అని మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇన్ సిట్యూ కన్జర్వేషన్ అంటే దాని ప్లేస్లో దాన్నే ఉంచి ప్రొటెక్ట్ చేయడం. అర్థమైందా? దాని ప్లేస్లో దాన్నే ఉంచి వాటిని ప్రొటెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ మనం చూసినట్లయితే వాటి ప్లేస్లో అవే ఉంటాయి, మొక్కలు కానీ యానిమల్స్ కానీ, అక్కడే మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ వాటి ప్లేస్లో అదే ఉంటాయి కదా, అయితే మనం ఆ బయోస్పియర్ రిజర్వ్ని ప్రొటెక్ట్ చేయాలన్న రూల్ పెట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకు ఇన్ సిట్యూ. ఇన్ అంటే అక్కడే పెట్టి ప్రొటెక్టెడ్ చేయడం, అండ్ ఎక్స్ సిట్యూ అంటే వేరే వాటిని ఒక ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ వాటిని ప్రొటెక్ట్ చేయడం. దీని కిందకి జూస్ వస్తాయా రావా? జూకి ప్రతి ఎనిమల్ని తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. దట్ ఈజ్ ద జూ అనమాట. అంటే ఎగ్స్ అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేసేవి, ఎగ్జాంపుల్ జూస్. అలాగే బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక చోట ప్రొటెక్ట్ చేస్తారు, అంటే బయట నుంచి తీసుకొచ్చారు కదా. సో ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జిటివ్ కిందకి వస్తుంది. నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ ఇలాంటివన్నీ మనకు ఇన్సిటివ్ కిందకి వస్తాయి, అక్కడే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ ఈ జూ అండ్ బొటానికల్ గార్డెన్ అలాగే సీడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సీడ్స్ని ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తారు కదా. ఈ జూస్, బొటానికల్ గార్డెన్స్, సీడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఒక ప్లేస్లో ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఇవి ఎగ్జిటివ్ కన్జర్వేషన్ కిందకి వస్తాయి. మరి ఇక్కడ ఆప్షన్స్లో ఇన్సిటివ్ కన్జర్వేషన్ కిందకి ఏది వస్తుంది అని అడుగుతున్నారు. జూ అంటే బయట నుంచి తెచ్చి జూలో వేస్తారు, ఇది ఎగ్జిటివ్ కిందకి వస్తుంది. నేషనల్ పార్క్ అంటే అక్కడే ప్రొటెక్ట్ చేస్తారు, సో ఇది ఇన్సిటివ్ కిందకి వస్తుంది. సీడ్ బ్యాంక్ అంటే అవుట్ సైడ్ నుంచి సీడ్స్ తెచ్చి ప్రొటెక్ట్ చేస్తారు, సో ఇది మళ్ళీ ఎగ్జిటివ్ కిందకి. బొటానికల్ గార్డెన్ అంటే అవుట్ సైడ్ నుంచి ప్లాంట్స్ తెచ్చి ఒక చోట పెట్టి మనకు ప్రొటెక్ట్ చేస్తారు, సో ఇది కూడా ఎగ్జిటివ్ కిందకి వస్తుంది. వాట్ ఈస్ ద ఇన్సిటివ్ కన్జర్వేషన్? నేషనల్ పార్క్ అండ్ ఆల్సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా మనకు అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ నేషనల్ పార్క్ కానీ మనకు ఇన్సిటివ్ కిందకి వస్తాయి.